మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది. జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది. మెగాస్టార్ మార్క్ కామెడీ అలాగే యాక్షన్ కలబోతగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావడంతో మెగా అభిమానులు, ఓటీటీ ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో మెరిసి ప్రేక్షకులను అలరించారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, భీమ్స్ సిసిరోలియా సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి చూడాలనుకునేవారు ఫిబ్రవరి 11 నుంచి తమ మొబైల్స్, టీవీల్లో ఈ మూవీని వీక్షించవచ్చు.